న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం నిన్న గరుడ న్యూస్ ఛానల్ తరఫున సమస్యల గురించి ఎవరైనా సమస్యలు పన్నెండు వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే మనము మన యొక్క గరుడ న్యూస్ వాట్సాప్ నంబర్ ద్వారా తెలియజేయాలని మనం నిన్న వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన భీమ్గఢ్ మన మున్సిపాలిటీలో 12 వాళ్ళ యొక్క మొదటగా మనకు 3వ వార్డు నుంచి మనం ఒక సమస్యలు కొన్ని తెలుసుకోవడం జరిగింది. ఆ సమస్యలు అక్కడికి పోయి వాళ్ళు ప్రజలు ఫోన్ చేయడం ద్వారా అక్కడికి పోయి కొన్ని సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వాడి యొక్క సమస్యలు ప్రజల తరపున మన గరుడ న్యూస్ ఛానల్ తరపున నాయకులకు అది ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు మొదటగా పోచమ్మ గుడి శుక్రవారం దేవి గుడి వద్ద సీసీ రోడ్ నిర్మాణం చేయాలని మనకు మొదటగా వాళ్ళు చెప్పడం జరిగింది. పోచమ్మ గుడి నుండి మళ్ళీ అక్కడి నుండి బడా భీమ్గల్ బైపాస్ వరకు సెంట్రల్ లైటింగ్ పొడిగించాలి. మళ్ళీ అందులో ఆదోళ్ళ కొట్టం దగ్గర ఒకటి కల్వర్ట్ నిర్మాణం చేయాలి. సంగమిల్లి వద్ద ఒక పెద్ద సెంట్రల్ లైట్ ఏర్పాటు చేయాలి. పోచమ్మ గుడి వద్ద నుండి కల్వర్ట్ నుండి బెజ్జరకు రోడ్డు పోయే ఏరియాలో ఒక నీళ్లు రోడ్డు పైకి వర్షాకాలంలో నీళ్లు పైకి రావడం జరుగుతుంది. దాని యొక్క కల్వర్ట్ను మరమ్మతులు చేయించాలి. ఒక 3వ వార్డుకు సంబంధించిన ఒక బస్ షెల్టర్ను ఏర్పాటు చేయాలి. మనకు మెయిన్ రోడ్డు వెళ్ళే ప్రతి వీధి ఏరియాలకు సంబంధించిన మెయిన్ రోడ్ సైడ్ లో ఒక వీధి నంబర్ ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది. అందులో ఉన్న వృద్ధులకు తెలుసుకుంటే వాళ్ళ వృద్ధులకు పెన్షన్ చాలా మందికి రావట్లేదని చాలా బాధతో ఉన్నారు. అదొకటి చెప్పడం జరిగింది. మరియు శ్మశాన వాటికలో నీటి సదుపాయం లేదు. శ్మశాన వాటిక యొక్క చూడడం జరిగింది. అక్కడ వాటర్ లేనందున వాటికి సదుపాయం ఏర్పాటు చేయాలని తెలియజేయడం చేశారు. మరి ఒక గల్లీకి సంబంధించిన ఒక స్వర్గరథంను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. గల్లీలో సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు వెంటనే ఏర్పాటు చేయించాలి. అక్కడి నుండి మళ్ళీ ముత్తమిళ్ళ చిన్న నర్సయ్య కొత్త ఇంటి పక్కన ఒక సందులో ఒక కల్వర్ట్ ఉంటుంది. ఆ అక్కడ డ్రైనేజ్ లేదు. స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలి. మళ్ళీ అక్కడ అవసరమైన దగ్గర కొత్త ట్రాన్స్ఫార్మర్ లేదా పాత వాటిని అప్డేట్ చేయాలి. గల్లీలో పాత సిల్క్ పట్టిన కాంబాలను అయితే ఆ కాంబాలను తీసేసి కొత్త కాంబాలు వేసి కరెంట్ తీగలను పైకి కట్టించాలి. అదే ఏరియాలో ఉన్నటువంటి చాతిరి పెద్ద నాగన్న ఇంటికి వెళ్ళే సందులో ఒక డ్రైనేజ్ నిర్మాణము మరియు అక్కడ వీధి దీపాలు ఏర్పాటు చేయించాలి. గల్లీల యొక్క పందులది, కోతుల బిడత, కుక్కలది వీటిని అన్నిటిని అరికట్టాలని చెప్పడం జరిగింది. చెత్త బండి ప్రతిరోజు సందుకు ఇంటి వద్దకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. అక్కడ ఏరియాలో ఉంటే పందిరి పాకల వారి ఇల్లు ఉన్న సందులో ఒక బీటీ రోడ్ ఉంటుంది. ఆ బీటీ రోడ్ల యొక్క డ్రైనేజ్ వాటర్ ట్యాంకులు మరమ్మతులు చేయించాలి. పాకల సునీల్ వాళ్ళ ఇంటి నుండి పాట్మిది వరకు పోయే ఒక స్ట్రీట్ లైట్ ఒకటి పెట్టించాలి. ఆ ఏరియాలో ఫంక్షన్ హాల్ ఏరియాలో ఒక 1 సైడ్ బీటీ రోడ్ వేయాలి. మరియు అక్కడ కంబాలు వేసి స్ట్రీట్ లైట్ పెట్టాలి. అదే ఏరియాకి సంబంధించిన తుకారం వాళ్ళ ఇల్లు ఉంటుంది. అక్కడ ఇంటి నుండి ఆదోళ్ళ ఇంటి వరకు ఒక బీటీ రోడ్ వేయించాలి. డ్రైనేజ్ నిర్మాణించాలి. అక్కడ నంది గుడి దగ్గర కొత్త డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. అదే సందుకు సంబంధించిన అదే ఏరియాలో ఉన్న నంది గుడి నుండి సిరిపువారి సందులో ఉంటుంది. సిరిపువారి సందులో ఒక డ్రైనేజ్ ఒకటి స్ట్రీట్ లైట్ సమస్య పరిష్కరించాలి. అదే ఏరియాలో ఒక నాగమ్మ పుట్ట దగ్గర ఒక నీళ్ళ కుండి నిర్మాణం చేయించాలి. కొడిగల రొడ్డన్న ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి సందులో ఉన్న వాటర్ ట్యాంకులు మరమ్మతులు డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించాలి. ఈ యొక్క 3వ వార్డులో ఉన్న దీపాలు, డ్రైనేజు, దోమలది, బ్లీచింగ్ పౌడరు ఖచ్చితంగా ఏ సమస్య లేకుండా ఈ యొక్క 3వ వార్డు యొక్క ఈ రోజుకి మనం 3వ వార్డు యొక్క సమస్యలను మనం ఒక ప్రజల యొక్క తరపున అండ్ మన గరుడ న్యూస్ ఛానల్ తరపున అభ్యర్థుల ముందట ఉంచడం జరిగింది. రేపటి వార్తా న్యూస్ లో కూడా మిగతా ఏ యొక్క సంబంధించిన వార్డుల యొక్క సమస్యలు మన దగ్గరికి రావడం జరిగింది. రేపటి వార్తలో వాటి యొక్క సమస్యలను మన గరుడ న్యూస్ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా యొక్క గరుడ న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరిను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతర సమాచారం కొరకు మీరు చూస్తూనే ఉండండి.